నమస్తే అందరికి. సో ఈరోజు ఏంటంటే మనకి బెస్టమ్ విల్లాస్ అనేసి కాప్రా దగ్గర లొకేషన్. ఇంతకుముందు లాస్ట్ వీక్ ఒక డివైస్ ఇన్స్టాల్ చేసాము అస్టా 600 మోడల్. సో యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా మళ్ళీ వాళ్ళే ఇంకొక డీల్ ఇచ్చారు మనకి పక్క హౌస్ కి కనెక్ట్ పెట్టబోతున్నాం. ఇప్పుడు ఈ 600 మోడల్ అండి, సమ్మర్సబుల్ బోర్ ఎక్కడున్నా సరే దానికి పెట్టడానికి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సింగిల్ ఫేస్ అయినా 3 ఫేస్ అయినా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. నార్మల్ స్టార్టర్, డిజిటల్ స్టార్టర్ దేనికైనా పెట్టొచ్చు అన్నట్టు. సో ప్రజెంట్ మనం వచ్చేసి 3 ఫేస్ డిజిటల్ స్టార్టర్ కి కనెక్షన్ ఇవ్వబోతున్నాము. సో ఆ వర్క్ ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాం. టోటల్లీ మీకు వీడియో ఉంటుంది. సో బై ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేయాలనుకున్నా సరే ఈ వీడియో ద్వారా మీకు ఒక నార్మల్ ఒక అవగాహన అనేది మీకు ఉంటుందండి. సో ప్లీజ్ కమ్. సో ఇందులో చూసినట్టుగా మనకి సాల్వింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సాల్వింగ్ చేసుకునే కేబుల్స్ మనకి స్టార్టర్ నుండి మన డివైస్ వరకు ఒక లెంత్ ఎంత పడుతుందో ఆ రకంగా మనం చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ సాల్వింగ్ చేయడానికి ముందు మన కేబుల్కి ముందే ఆ కేబుల్ గిట్టంగా కొంచెం సాల్వింగ్ అందిస్తున్నారు. ఎందుకంటే అక్కడ డిజిటల్ స్టార్టర్లో ఏదైతే సాల్వింగ్ చేయాల్సి ఉంటుందో దానికి దీనికి బటన్ అనేది ఇలా ప్రెస్ చేసి చూస్తారు వీళ్ళ కంటిన్యూటీ. అప్పుడు మీకు వాయిస్ వచ్చింది వర్క్ చేస్తుంది మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఇది ఆన్ 1 కనెక్షన్ ఇది. సో రెండింటికి వీళ్ళు సాల్వింగ్ చేస్తారు. సో కలర్ కోడ్ లేకపోయినా పర్లేదు, మీకు ఏ సేమ్ వైర్ ఉన్నా సరే దానికి టేప్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఆన్ కనెక్షన్ ఆఫ్ కనెక్షన్ అనేది ఒక ఐడియా ఉండాలి కాబట్టి. సో చూస్తున్నాం కదా, ఈ విధంగా వాళ్ళ సాల్వింగ్కి డిజిటల్ స్టార్టర్ ఏదైతుందో దానికి సాల్వింగ్ చేసి అలా కనెక్షన్ ఇస్తారు. సో దాని ద్వారా మనకి డిజిటల్ కనెక్షన్ కూడా అవుతుంది అన్నట్టు. కంటిన్యూటీ చెక్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ, అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. సో ఆఫ్ కనెక్షన్ అనేది ఇచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్ కనెక్షన్ ఇస్తున్నారు. సో ఇవి రెండింటిని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ వెనకాల బటన్ అనేది ప్రెస్ చేసి మన కంటిన్యూటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి దాని గురించి క్లారిటీగా అర్థం అవుతుంది అన్నట్టు. సో ఇందులో మనకి బటన్ అనేది ప్రెస్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుని వెనకాల కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. వెనకాల అలా కంటిన్యూటీ వచ్చినప్పుడు మాత్రమే మనం దీన్ని ఆన్ కనెక్షన్ చెక్ చేసుకోవాలన్నట్టు. సో ఇందులో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆఫ్ కనెక్షన్, రెడ్ కలర్ వచ్చేసి, గ్రీన్ వచ్చేసి ఆన్ కనెక్షన్. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు అక్కడ మనకి కంటిన్యూటీ ఎందులో చూపిస్తుందో అనేది క్లారిటీ ఉంటుంది అన్నట్టు ఇందులో. సో అలా మీరు దీనికి వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నార్మల్ స్టార్టర్ అయితే ఇవన్నీ అవసరం ఉండదు, డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి పెట్టడమే ఉంటుంది అన్నట్టు. అలా మీకు డిజిటల్ అనేది చూస్తున్నాం కాబట్టి డిజిటల్ ప్రకారంగా ఎలా పెట్టాలనేది క్లారిటీ ఇస్తున్నాం. స్టార్టర్ అనేది రకరకాలు ఉంటాయండి మనకి, ఒక్కొక్క టైప్ స్టార్టర్స్ ఉంటాయి. సో దానికి రకరకాలే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది మనకి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి ఇది స్టార్టర్ లోపల కనెక్షన్ ఎలా ఇవ్వాలని చెప్తాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి కామన్, లోవర్, మీడియం, అప్పర్ సెన్సార్ కనెక్షన్ ఇవ్వడానికి మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ 4 కనెక్షన్స్ అనేటివి 4 సెన్సార్లకి మనకి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఒక టెలిఫోన్ కేబుల్ ద్వారా మనకి ఎంత లెంత్ ఓవర్ ట్యాంక్ ఉందో ఆ లెంత్ లో మనం కోడింగ్ ప్రకారం మనం వేసుకోవాల్సి ఉంటుంది. కామన్, లోవర్ వచ్చేసి డౌన్ లెవెల్ 40% పెడతాం ఓవర్ ట్యాంక్ లో. ఈ మీడియం వచ్చేసి మీడియంలో సెన్సార్ వేయాల్సి ఉంటుంది. ఈ అప్పర్ కనెక్షన్ ఏదైతుందో ఇది కట్ ఆఫ్ అవ్వడానికి, వాటర్ అనేది ఇమీడియట్లీ వాటర్ నిండగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అవ్వడానికి అప్పర్ కనెక్షన్ ఇస్తాం. సో దీని ద్వారా మనం కనెక్షన్ ఇచ్చేసి ఓవర్ ట్యాంక్ లో వేస్తాం అన్నట్టు. సో దాంతోపాటు ఏంటంటే ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా, ఆఫ్ కనెక్షన్, ఆన్ 1, ఆన్ 2, లైన్, న్యూట్రల్, ఇది మీకు స్టార్టర్ లో కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆఫ్ కనెక్షన్ అనేది మనకి స్టార్టర్ లో ఏదైతే ఆఫ్ బటన్ ఉంటుందో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆఫ్ బటన్ కి ఏదైతే మనం కనెక్షన్ ఇచ్చామో ఇది ఆఫ్ అండి, రెడ్ కలర్ లో మనం తీసుకున్నాం. యాక్చువల్లీ రెడ్ టేప్ వేసింది ఆఫ్. సో ఈ ఆఫ్ కనెక్షన్ అనేది ఇక్కడ మనం ఇచ్చుకుంటాం అన్నట్టు. దీంట్లో ఈ రెండిట్లలో మనం ఇచ్చుకుంటాము. 2 లీడ్స్ వచ్చేసి ఆఫ్ కనెక్షన్ సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి డిజిటల్లో అయితే నార్మల్ గా ఈ ఆన్ కనెక్షన్ ఉంటుంది. ఆన్ 1 లో ఇక్కడ ఇందులో పెడతాం అన్నట్టు. మనం ఇక్కడ ఆన్ 1 లేకపోతే ఆన్ 2 ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు. డిజిటల్లో అయితే నార్మల్ స్టార్టర్ వేరే ఏదైనా అయితే మాత్రం ఇక్కడ ఆన్ కనెక్షన్ ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండిట్లలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్ 1, ఆన్ 2 ఉంటుంది దాంట్లో పెట్టాలి. మళ్ళీ ఇక్కడ లైన్, న్యూట్రల్ వచ్చేసి మనం దీనిని తీసుకొని స్టార్టర్ కనెక్షన్ డైరెక్ట్ ఇచ్చుకుంటాం అన్నట్టు. ఏదైతే మనం లోకి తీసుకుంటామో స్టార్టర్ లో ఆల్రెడీ లైన్, న్యూట్రల్ ఉంటుంది, దానికి మనం కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిజిటల్ లొకేషన్ లో 3 ఫేస్ స్టార్టర్ ఉంటుంది కాబట్టి 3 ఫేస్ స్టార్టర్ లో మనకి డైరెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. లైన్ ఒకటి మనం అందులో తీసుకుంటాము, న్యూట్రల్ అనేది మనకు వేరే సైడ్ నుండి తీసుకొని పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అన్నట్టు.
సో దీని వచ్చేసి మనము సింగిల్ ఫేస్ 3 ఫేస్ 1 HP to 10 HP మనం దేనికైనా కంపాటబిలిటీ కొద్దిగా చేస్తుంది అన్నట్టు. ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకి డిజిటల్ స్టార్టర్ ఉండి మన డివైస్ డిజిటల్ చేయలేకపోతే మనం దాంట్లో కనెక్షన్ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. దానికి సంబంధించి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్లీ దానికి సపోర్ట్ చేస్తాం ఇమీడియట్లీ. థ్యాంక్ యూ. ఏరియా కూడా చాలా తక్కువ ఉందండి, అందుకే మనకు అక్కడ వీడియో చెప్పాల్సి వచ్చింది మీకు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కనెక్షన్ ఇచ్చాము. ఇప్పుడు మనకి స్టార్టర్ ఏదైతే ఎంతమంది డిజిటల్ స్టార్టర్ ఉందో దానికి ప్లేస్ పెట్టేసి మనకి వాటర్ లెవెల్ పెట్టడానికి ప్లేస్ రెడీ చేసి ఇలా స్క్రూ మనం మూలలు కొట్టేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడమే. సో ప్లీజ్ నరేష్, ఇలా మనకి వెనకాల మనకి ఎట్లయితే ఫోటో పెట్టుకుంటారు కదా ఆ టైప్లో మనం హ్యాంగింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే, స్పెషల్గా చేసేయం లేదు. సో ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయి కదా దీనికి వీల్గా మనకి ఎంత దూరం అయితే ఉంటుందో దానికి ప్రకారం మనం తీసుకున్నాం ప్రజెంట్. సో డిజిటల్ చేశారు కాబట్టి ఆ డిజిటల్కి ఏదైతే కేబుల్తో మనకి డైరెక్ట్ ఫేజ్ 3 ఫేజ్ స్టార్టర్ అది యాక్చువల్లీ. సో 3 ఫేజ్ కనెక్షన్ మనం తీసి మరి డిజిటలైజ్ చేసాము. సో ప్రజెంట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిజిటల్ కనెక్షన్ ఏదైతే కనెక్షన్ తీసారో మళ్ళీ దానికి స్టార్టర్ 3 ఫేజ్ MCBకి త్రూ మన స్టార్టర్కి ఇస్తున్నట్టు. సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత మన డివైస్ అయితే 600 అస్త్రా ఉందో దానికి స్టార్టర్ కనెక్షన్ తీసుకుంటారు అన్నట్టు. సో చూస్తున్నారు కదా, మనకి కేబుల్ ఎంతైతే అవసరం ఉందో అంతవరకు కట్ చేసుకొని వేస్ట్గా ఉంచకుండా అన్వాంటెడ్ కేబుల్ ఏది పెట్టుకోకుండా మనకి పెడతారు అన్నట్టు, కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కలర్ కోడ్ లేకపోయినా పర్లేదు, ఇక్కడ కింద టేప్ మనకి కోడింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఆన్ కనెక్షన్ ఏది, ఆఫ్ కనెక్షన్ ఏది, బ్లాక్ వచ్చేసి మనకి ఆఫ్ కనెక్షన్, రెడ్ వచ్చేసి మనకి రెడ్ అండ్ బ్లాక్ లో మనకి వచ్చేసి ఏంటంటే రెడ్ కలర్ ఆఫ్ కనెక్షన్ అండ్ బ్లాక్ కలర్ వచ్చేసి ఆన్ కనెక్షన్. సో ఆ 2 కనెక్షన్ కూడా ఇచ్చుకుంటారు. ఇలా కేబుల్ కట్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఫేజ్ అనేది ఇస్తున్నారు. మనకి లూప్ కనెక్షన్ తీసుకోవడానికి ఒక కేబుల్ జాయిన్ చేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఒక ఫేజ్ అనేది ఇందులో నుంచి, ఎందుకంటే లైన్ న్యూట్రల్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ లైన్ న్యూట్రల్ మీకు చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ రెడ్. సో దాని కనెక్షన్ ఇవ్వడానికి ఒక లైన్ అయితే తీసుకున్నారు. అండ్ న్యూట్రల్ అనేది వచ్చేసి మనకి వేరే సైడ్ నుండి తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ న్యూట్రల్ అనేది ఉండదు 3 ఫేజ్ కాబట్టి. సో వేరే దగ్గర నుండి లూప్ తీసుకొని దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఆఫ్ కనెక్షన్ ఇస్తున్నారు ప్రజెంట్. ఈ ఆఫ్ కనెక్షన్ వచ్చేసి చూడండి ఇక్కడ అయితే మనకి స్టార్టర్ లో తీసుకున్న ఆఫ్ కనెక్షన్, ఆఫ్ బటన్ కనెక్షన్ అది. ఇప్పుడు వచ్చేసి మనకి ఆన్ 1 కనెక్షన్ ఇస్తున్నారు. డిజిటల్ స్టార్టర్ కాబట్టి దీనికి ఓన్లీ ఆన్ 1 ఉంటుంది. కొన్ని స్టార్టర్ కి ఆన్ 1 ఆన్ 2 రెండు ఉంటాయి ప్రెసింగ్ చేసుకునే దానికి. దీనికి డిజిటల్ కాబట్టి మనకి ఓన్లీ ఆన్ 1 ఉంటుంది. ఆన్ 1 ఆన్ 2 రెండులో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మనము. సో మిగతా అయితే 2 లీడ్స్ ఉన్నాయో దానికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మన కేబుల్ ఎంత యూజ్ అవుతుందో అంతే తీసుకోవాలండి, వేస్ట్గా తీసుకొని మనకి అంత చందరబందరగా చేస్తే అది బాగుండదు. కేబుల్ అనేది మనకి ఎంత నీడ్ ఉందో అంతవరకే తీసుకొని వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేసిస్తే కస్టమర్స్ అనే వాళ్ళు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటారు. న్యూట్రల్ అనేది తీసుకున్నామండి. న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి స్టార్టర్ అనేది ఆన్ చేసుకుంటాము. సో చూడవచ్చు మీరు ఇప్పుడు స్టార్టర్ ఆన్ చేయండి. సో అంతా కనెక్షన్ ఇవ్వడం అయిపోయిందండి. సో ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మనకి MCB ఉంది కదా, ఇక్కడ ఆ MCB ఆన్ చేస్తే మనకి స్టార్టర్ ఆన్ అయిపోతుంది. ఆ తర్వాత మన డివైస్ ని బైపాస్ లో ముందే మనం బైపాస్ లో పెట్టుకోవాలి. ఇలా చూస్తున్నాం కదా, ఇలా బైపాస్ లోనే ఉండాలి. అది ఎందుకు అంటే స్టార్టర్ లో ముందు మనం ఆన్ చేసి చూసుకోవాలండి. ఇక్కడ కనెక్షన్ అంతా ఇచ్చిన తర్వాత స్టార్టర్ లో మనం బైపాస్ పెట్టుకొని స్టార్టర్ లో ఆన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అది ఎందుకు అంటే స్టార్టర్ లో ఆన్ అవుతూ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి, రెండు చేస్తేనే మనం ఇచ్చిన కనెక్షన్ పర్ఫెక్ట్ గా ఉందని అర్థం. సో చేయండి ఒకసారి. ఆన్ చేస్తున్నారు, మోటార్ ఆన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలి, మోటార్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా ఆఫ్ ఆన్ అయ్యిందంటే దాన్ని పర్ఫెక్ట్ గా వర్క్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని అర్థం. ఆ తర్వాత మనము ఇక్కడ ఫ్రంట్ లో ఏదైతే స్విచ్ ఉందో ఆ స్విచ్ ని ఆన్ చేసుకోవాలన్నట్టు.
స్విచ్ ఆన్ చేసిన తర్వాత సైడ్ కి మనకి బైపాస్ లో ఏదైతే స్విచ్ ఉందో దాన్ని మనము ఆటో మోడ్ లో వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సో ఆటో మోడ్ లో చేసుకున్నాక మనకి ఇక్కడ ఇండికేషన్ మనకి చూపిస్తుంది అన్నట్టు. సో ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ లేదు కాబట్టి ఆటోమేటిక్ గా మోటార్ ఆన్ అయిపోయింది. చూసారా, అక్కడ గ్రీన్ కలర్ లైట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ లైట్ అనేది వచ్చింది, బోర్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్ గా చూడండి బోర్ ఆన్ అయిపోయింది. సో మనకి పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే స్టార్టర్ ని చెక్ చేసుకోవడానికి మన డివైస్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా అనేది ముందే చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇన్స్టాలేషన్ సెన్సార్ కనెక్షన్ ఇవ్వకముందే ఒక చిన్న వైర్ ముక్క ఇలా తీసుకొని అక్కడ సైడ్ కి ఏదైతే ఉంది కదా ఇక్కడ, సో అందులో కామన్ వచ్చేసి ఫస్ట్ కామన్ పెట్టుకోవాలి. కామన్ లో వైర్ పెట్టేసి ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ రావాలి. అక్కడ ఫస్ట్ లోవర్ చూస్తాము, లోవర్ లో లైట్ వస్తుందా లేదా. కామన్ లో పెట్టేసి లోవర్ లో లైట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మిడిల్ వస్తుందా లేదా క్లారిటీ, అక్కడ బ్లాక్ లోనే ఉండాలి ఫస్ట్ది. అండ్ సెకండ్ వచ్చేసి మిడిల్ లో చెక్ చేయాలి. మిడిల్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. సో ఇలా మిడిల్ లో కూడా లైట్ వచ్చింది. సో వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది. తర్వాత వచ్చేసి లాస్ట్ సెన్సార్ అప్పర్ కట్ ఆఫ్ అవ్వడానికి ఆ సెన్సార్ టచ్ అయినప్పుడు మోటార్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవాలి. అక్కడ లైట్ ఆఫ్ అయిపోయింది చూడగా, మోటార్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది. అంటే పర్ఫెక్ట్ గా కనెక్షన్ అయిపోయిందని అర్థం. ఎప్పుడైతే కనెక్షన్ స్టార్టర్ ఇస్తామో ఆ స్టార్టర్ ఇచ్చే ముందు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మనం సెన్సార్ కనెక్షన్ ఇచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్ లో సెన్సార్లు వేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అయినట్టు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి ఒక టెలిఫోన్ కేబుల్ రన్ చేసుకొని ఇక్కడ సెన్సార్ వరకు మనకి ఇక్కడ స్టార్టర్ వరకు తీసుకొచ్చి పెట్టుదామండి. సో పదండి మనతో పాటు వెళ్ళి సెన్సార్ కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇప్పుడు డూప్లెక్స్ మిల్ అండి ఇది. సో చూస్తున్నాం కదా ఇక్కడ ఈ లొకేషన్ లో ఆల్మోస్ట్ అన్ని డూప్లెక్స్ విల్లాసే. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంతకుముందే లాస్ట్ వీక్ మనం ఈ బిల్డింగ్ లో పెట్టామన్నట్టు వాటర్ లెవెల్ అనేది. సో ప్రజెంట్ మనం ఇందులో పెట్టబోతున్నాం. సో ఇవి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అండి. సో ఇందులో మనం కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఏదైతే టెలిఫోన్ కేబుల్ మనం కింది వరకు తీసుకోవాలో ఆ కేబుల్ ఇదే అండి. ఈ కేబుల్ని మనం ముందే కింది వరకు ఇలా రన్ చేసుకుంటాము. ఇలా పైప్ల మధ్యలో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బయట అసభ్యంగా కనిపించేది అన్నట్టు. సో అక్కడి వరకే మనం లోపు తీసుకొని ఎంత కేబుల్ పడుతుందో చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకి గోడ మీదగా క్లాంపింగ్ చేసుకుంటూ వెళ్తాం అన్నట్టు. లేనంత వరకు సీ క్లాంప్స్ పెట్టాల్సి ఉంటుంది. పెడితే మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు, దానికి గ్రిప్ అనేది వస్తుంది అన్నట్టు. సో చూడండి, ఇలా మనకి నేరుగా కేబుల్ ఎంత వరకు వస్తుందో అక్కడ ట్యాంక్ వరకు క్లాంపింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి. ఇలా గోడ కిందగా మనం ఇక్కడ కేబుల్ అనేది తీసుకుంటామండి. బయట వేస్ట్గా కేబుల్ అనేది మనకు కనిపించకుండా గోడ కింద నుండి తీసుకుని పెడతారన్నట్టు. కదా, ఇందులో రెడ్ బ్లాక్ వచ్చేసి కామన్ అండి. 40% వాటర్ లో పెట్టుకుంటాము. ఇది మిడిల్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఈ అప్పర్ వచ్చేసి గ్రీన్ అండి. సో ఇలా మనం లెవెల్ అనేది మెయింటైన్ చేస్తాము. సో చూస్తున్నాం కదా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నుండి మనం వేస్తాం అన్నట్టు. ఇక్కడ ఫ్లోయింగ్ అవుతుంది, ఓవర్ఫ్లో పైప్ నుండి లోపలికి వేస్తాము. సో ఇక్కడ పెట్టుకొని మనం 40% వాటర్ అన్న దగ్గర పెట్టుకోవాలన్నట్టు ఇక్కడ. సో ఈ విధంగా ఈ మాత్రం 40% వాటర్ ఎప్పుడు ఉండాలి. సో ఇక్కడ వరకు ఒక సెన్సార్ పెట్టాము, 2 సెన్సార్లు. ఇందులో లోవర్ ఇది ఒకటే, బ్లాక్ వచ్చేసి జస్ట్ కామన్. సో ఇలా పెట్టాము. ఇది మిడిల్ అండి. మిడిల్ జస్ట్ ఇండికేషన్ కోసము. ఈ గ్రీన్ ఒకటి ఉంది కదా, ఈ గ్రీన్ వచ్చేసి మనకి ఇక్కడ కట్ ఆఫ్ అవ్వడానికి, ఇక్కడ టచ్ అవ్వగానే ఆఫ్ అయ్యేటట్టు మనం పెట్టుకుంటాం అన్నట్టు. ఇలా ఇక్కడ టచ్ అవ్వాలి, ఈ ఏరియాలో టచ్ కావగానే ఆఫ్ అయిపోతుంది. సో ఇలా పెట్టుకొని మనము ఇక్కడ టేప్ వేసుకుంటాం బయట, మనకి ఎంత పడుతుందో చూసుకొని. సో లోపల వేసేసుకొని ఈ విధంగా మనం ఓవర్ హెడ్ ట్యాంక్ లోపల వేస్తాం అన్నట్టు. ఓకేనా. సో ఇది సెన్సర్ కేబుల్ అండి.
కలర్ కోడింగ్ ప్రకారం మనం పెట్టుకుంటాము. సెన్సార్ కేబుల్ అనేది మనకి పెట్టుకోవడానికి ఒక సిచ్యువేషన్ ఉంటుందండి. మనం నార్మల్గా ఇలా చుట్టేస్తే అది విరిగిపోతుంది. సో అలా చుట్టకుండా ఎలా పెట్టాలని నేను చెప్తాను, ఒకసారి చూడండి మీరు. ప్రతిసారి చాలా మంది ఒక కంప్లైంట్ ఇస్తున్నారు సెన్సార్ కేబుల్ తొందరగా విరిగిపోతుంది అనేసి. సో అలా కాకుండా చూడండి, ఇలా మనం జస్ట్ నార్మల్ చాలా మంది మలిచేస్తున్నారు, అక్కడ మలవకండి, ఇలా పెట్టేసి అక్కడనే టేప్ వేసేయాలి దాన్ని. జస్ట్ లాస్ట్ నుండి కొద్దిగా మలచాలి అంతే. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సెన్సార్ కేబుల్ని ఇలా తీసి ఇలా పెడతారు అన్నట్టు, ఇలా పెట్టి టేప్ వేస్తారు. అలా చేయడం చాలా తప్పది, అలా పెడితే విరిగిపోతుంది అది. సో దీన్ని సెట్ చేసి సైడ్ నుండి అలా జాయిన్ చేశారు అంతే. ఈజీ, చాలా ఈజీ. అప్పుడు మీకు విరక్కుంటూ ఉంటుంది, వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తుంది, సెన్సింగ్ అనేది కరెక్ట్గా చేస్తుంది. అప్పుడే మీకు డివైస్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది నాకు అట్లా. ఇలా ఆల్మోస్ట్ టేప్ చేసిన తర్వాత పైన మళ్ళీ మనం ఇంకొక టేపింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే మనం వేసామో ఆ టేప్ అనేది పోకుండా మనకి లోపల వాటర్ వెళ్ళకుండా సేఫ్టీ కోసం చాలా బాగా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల. సో టేపింగ్ బాగా చేసేసి ఆ తర్వాత మనం లెవెల్ అనేది చేసుకుంటాం అన్నట్టు. దాని మీద ప్రెజర్ పడకుండా, వైర్ మీద ప్రెజర్ పడకుండా ఈ విధంగా కూడా మనం కేబుల్ లైట్గా పెట్టుకొని టేప్ వేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే వైర్ మీద ప్రెజర్ పడదు. సెన్సార్ కేబుల్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి కట్టే అవకాశం ఉంది. సో అలాంటి ప్రాబ్లం ఉండకుండా మనం ఇలా చేసుకొని సో లెవెల్ చూసుకోవాలి ఇప్పుడు ఎలా పెడుతున్నాం అనేది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకి ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయిందండి. పైన సెన్సార్ కనెక్షన్ ఇచ్చేసాము. సో కిందికి వచ్చేస్తే మనకి ఇలా వైర్ అనేది గజిబిజిగా కాకుండా ఇలా మనకి ఫ్లెక్సిబుల్ పైప్ తో మనకి పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకుంటుంది. సో ఓవర్ ట్యాంక్ లో వాటర్ ఫుల్ గా ఉందండి ప్రెసెంట్. సో ఫుల్ వాటర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇండికేషన్ లో వాటర్ ఉన్నట్టు చూపిస్తుంది. సో డౌన్ లెవెల్, మిడిల్ లెవెల్, అప్పర్ లెవెల్ టోటల్లీ సెన్సార్ ఫుల్ అయిపోయింది, వాటర్ ఫుల్ గా ఉంది. సో అందుకని మనకి ఆఫ్ కనెక్షన్ లో ఉంది. మనం ఒకసారి టెస్టింగ్ పర్పస్ తీసి వేరే మగ్ లో పెట్టి చూడాల్సి ఉంటుంది. ఆ పైన వేరే మగ్ లో పెట్టి వర్క్ చేస్తుందో లేదా చూడాలి. అప్పర్ కనెక్షన్ తీసేసాం చూడండి, అంటే పైన సెన్సార్ మనం వెళ్ళిగా తీసాము. సో నెక్స్ట్ ఇంకొక సెన్సార్ వెళ్ళిపోతుందండి. అంటే అక్కడ సెన్సార్ ఎప్పుడైతే వాటర్ ఎప్పుడు తగ్గుతుందో మోటార్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. సో మీరు చేస్తుంటే తెలుస్తుంది. మిడిల్ అనేది వెళ్ళిపోయిందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి డౌన్ లెవెల్ అనేది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. చూసుకోండి, నీళ్ళు అయిపోయాయి కాబట్టి మోటార్ ఆన్ అయిపోయింది. సో వాటర్ అనేది ఇప్పుడు ఓవర్ ట్యాంక్లోకి వెళ్తూ ఉంది. ఎప్పుడైతే మనకి ఓవర్ ట్యాంక్లో వాటర్ నిండుతుందో మళ్ళీ సెన్సార్ వేస్తున్నారు అందులోకి. ఎప్పుడైతే నిండుతుందో అప్పర్ సెన్సార్ టచ్ అవుతుందో మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. సో చూడొచ్చు, మెల్లిమెల్లిగా వాటర్ అనేది నిండుతుందండి. అంటే మనకి ఇక్కడ టెస్టింగ్ పర్పస్ తీశారు. మళ్ళీ ఒక్కొక్క సెన్సార్ లోపలికి వదులుతున్నాము. డౌన్ లెవెల్ వచ్చేసింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ సెన్సార్ వచ్చేసింది. చూడండి మీకు ఇక్కడ మిడిల్ లెవెల్ వచ్చేసింది. అప్పర్ సెన్సార్ ఎప్పుడైతే వాటర్ అందులో టచ్ అవుతుందో గ్రీన్ కలర్ దానికి ఆటోమేటిక్ గా మోటార్ అనేది ఆఫ్ అయిపోతుందండి. సో అప్పర్ సెన్సార్కి వచ్చిందండి, కట్ ఆఫ్ అయిందండి వాటర్, అక్కడికి ఆఫ్ అయిపోతుంది. అంటే మనకి ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు. దానంతలో 40% కంటే వాటర్ తగ్గితే ఆన్ చేసుకుంటుంది, 90% రాగానే ఆఫ్ చేసుకుంటుంది. ఫుల్లీ
ఫుల్లీ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతుంది అదే. సో థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మీకు ఎప్పుడైతే మిడిల్లో సెన్సార్ ఉన్నప్పుడు మనకి మోటార్ ఆన్ అవ్వాలి అనుకుంటే ఇలా నీరు క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఇలా నీరు నింపితే ఆ ఓవర్ ట్యాంక్ లో వాటర్ అనేది నిండి ఫుల్ వాటర్ నిండిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. అప్పటి వరకు మీకు నార్మల్ గా కింద ఏమైనా ఫ్లషింగ్ కానీ క్లీనింగ్ చేసుకోవడానికి కానీ వాడుకునే సిచ్యువేషన్ లో మీరు ఆన్ చేసుకొని కింద క్లీన్ చేసుకుంటారు. ఆ తర్వాత వాల్ ఆఫ్ చేస్తే ఓవర్ ట్యాంక్ ఫుల్ నిండిపోయి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అది ఆటో మోడ్ లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే మీకు ఆటో మోడ్ వద్దనుకుంటే ఇక్కడ బైపాస్ మోడ్ ఉందండి. బైపాస్, ఈ బైపాస్ స్విచ్ మనం వేసుకుంటే మీకు డివైస్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే బైపాస్ స్విచ్ ఆన్ చేసి పెట్టుకుంటే మనకు మోటార్ ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అదే చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకి బైపాస్ లో పెట్టుకుని మామూలుగా మీరు స్టార్ట్అప్ ద్వారా మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు ఆటో మోడ్ లో పెట్టుకుంటే దానంతటదే ఆన్ అవుతుంది, దానంతటదే ఆఫ్ అవుతుంది. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.